ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్కూల్స్, కాలేజీలన్నిటికి కూడా మనకు రేపైతే సెలవు ప్రకటించారండి. సో, బహిరంగ సెలవు అయితే ప్రకటించింది ప్రభుత్వం. సో, ఎందుకు సెలవు అనేది ప్రకటించారు? దీనికి సంబంధించి వచ్చినటువంటి పూర్తి వివరాలు కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఫ్రెండ్స్ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్స్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు మిస్ అవ్వకుండా తెలియజేస్తాను. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ మీరు క్లారిటీగా స్క్రీన్ పైన కూడా నోటిఫికేషన్ అయితే చూడొచ్చండి. నేను ఒకసారి చదువుతాను చూడండి. ఫిబ్రవరి 8ని తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా రాష్ట్రంలోని స్కూళ్లు, కాలేజీలకు ఉద్యోగులతో సహా సెలవైతే ప్రకటించింది. ముస్లింలు పవిత్రమైన రోజుగా జరుపుకునే షబ్బే మెరాజ్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ హాలిడేగా ప్రకటిస్తూ ఉత్తర్వులను అయితే జారీ చేసిందండి. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సెలవు క్యాలెండర్లో ఫిబ్రవరి 8 తేదీన షబ్బే మెరాజ్కు ఆప్షనల్ హాలిడేగా అయితే పేర్కొంది. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 8న సాధారణ సెలవు కాకుండా ఆప్షనల్ హాలిడేగా మార్చింది. హిందువులు శివరాత్రి పండుగ సందర్భంగా రాత్రంతా ఏ విధంగా అయితే జాగారం చేసి దేవుని ప్రార్థిస్తారో అదేవిధంగా ఫిబ్రవరి 8న ముస్లింలు కూడా రాత్రంతా జాగారం చేసి అంతేకాకుండా రాత్రంతా వాడు ప్రార్థన చేస్తూ అలాగే ఉండిపోతారన్నమాట. సో ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే మొత్తం మీద రేపు సెలవు అయితే ఇచ్చిందనమాట. మార్చి 25న హోలీ పండుగ, మార్చి 29న గుడ్ ఫ్రైడే సెలవులు అయితే ఉండనున్నాయన్నమాట. ఇక రాబోయేటువంటి సెలవులు అయితే మార్చి 8న వచ్చేసి మహాశివరాత్రి ఉంటుంది, మార్చి 25న హోలీ ఉంటుంది, 29న గుడ్ ఫ్రైడే. మొత్తం మీద మనకు మార్చి నెలలో 3 సెలవులు అయితే ఉంటాయండి. అయితే ముందుగా మనకు ఆప్షనల్ హాలిడేగా ఈ యొక్క ఫిబ్రవరి 8 తేదీన అయితే మనకు సెలవులు అయితే ఇచ్చారనమాట స్కూల్స్, కాలేజీలు అన్నిటికి కూడా. ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.